గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం చైత్ర శుద్ధ పాడ్యమిని మనం ఉగాది సంవత్సరాదిగా మనం జరుపుకుంటూ ఉంటాము. మరి ఈ సంవత్సరము మనకి మార్చి 30వ తారీఖు ఉగాది అయింది. మరి ఉగాదికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నామం ఉంటుంది. మరి ఈ సంవత్సరాది ఏం పేరుతో వచ్చింది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము అనేటువంటి ఇదితో ప్రారంభమవుతూ ఉన్నది. మొట్టమొదట ఈ ప్రారంభము అనేటువంటిది యుగము ప్రారంభమైంది ఉగాది నాడు, చైత్రశుద్ధ పాడ్యమి నాడు అనేటువంటిది ప్రామాణికతతో మనం ఇంతవరకు కూడా మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరము క్రోధి నామ సంవత్సరము, ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరముగా పిలువబడుతూ మనము ఈ కొత్త సంవత్సరములోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. 30వ తారీఖు మార్చి ఆదివారము రోజు ఉగాది పండుగ అయినది తల్లి. ఆదివారానికి అధిపతి సూర్యుడు కనుక ఆరోగ్యానికి తన అధీనములో తన రోజే ప్రారంభమైంది కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కాబట్టి ఆరోగ్యానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరము జాగ్రత్తగా చూస్తాడు అనేటువంటిది ఒకటి సంతోషం. చంద్రుడు మంత్రి అయినాడు కాబట్టి మనఃకారకుడు మాతృకారకుడు అయినటువంటి దాని వలన చల్లని చూపులు ప్రసరింపబడతాయి అందరి మీద, యావత్ ప్రజానీకం అందరి మీద అనేటువంటిది ఒకటి. ఎవరైనా మాతృమూర్తులు పిల్లలు కావాలి అని అనుకునేటువంటి వాంఛతో ఉండేటువంటి వాళ్లకు సంతానయోగము, సంతానము మీద తల్లి పెట్టుకున్నటువంటి అభిప్రాయాలు ఆ తల్లులకు నెరవేరటానికి మార్గము, ఇవన్నీ కూడా జరుగుతాయి. నీటికి ఎక్కువగా ప్రాధాన్యత, మంచి ఇది. కొంచెము సూర్యుడు రాజైనటువంటి దాని వలన అక్కడక్కడ ఈ సంవత్సరము కాస్త అగ్నికి సంబంధించినటువంటివి కొన్ని జరుగుతాయి అనేటువంటిది ఉన్నది. ఓకే. అంతేకాకుండా 6 పాపగ్రహాలు 3 మాత్రమే శుభగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము ఇవి ఉండేటువంటి దానివల్ల ఏం తీసుకుంటాము, గ్రహాలకంతటికీ కూడా రాజు సూర్యుడు అయినప్పుడు, మంత్రి చంద్రుడు అయినప్పుడు, మిగతా వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడైతే ఉంటున్నామో తెలుగు రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెము కొన్ని సందర్భాల్లో కేంద్రము సహకారం చేయటము, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కలగజేయటము, ఇవి సర్వసాధారణం. అయితే గురువుగారు, ఈ ఉగాది రోజున సాధారణంగా అందరూ చేసేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. అసలు ఉగాది పచ్చడి షడ్రుచుల కలయిక అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. అయితే అసలు పంచాంగ శ్రవణము చేయాలి అని అంటారు, అది ఖచ్చితంగా ఎందుకు చేయాలంటారు గురువుగారు? చాలా మంచి ప్రశ్న. ఉగాది పండుగ అని అనగానే పండుగ విశేషం ఏమిటి అంటే అభ్యంగన స్నానము చేయటం ఉదయాన్నే. ఏమిటి అభ్యంగన స్నానం? ఎందుకు అంటే మనము ఉగాది పండుగ రోజు గనక ఉదయాన్నే లేచి సూర్యోదయాత్ పూర్వమే నువ్వుల నూనె తలంటు అనేటువంటిది కూర్చొని తూర్పుముఖంగా నువ్వుల నూనెతో తలంటు అంటుకొని, నువ్వుల నూనెతోనే దేనికి అంటే నువ్వులు శనికి ప్రాధాన్యత. శని దేహపీడాకారకుడు కాబట్టి ఈ శని అనేటువంటిది ఏలినాడు శని ఉన్నవాళ్ళైనా, అర్ధాష్టమ శని ఉండేటువంటి వాళ్ళైనా, శని మహాదశ నడుస్తూ ఉండేటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా మామూలు వ్యక్తులకైనా వాడు శనికి నెత్తి మీద ఉన్నాడు రా వాడికి అని అనేటువంటి వాళ్ళు, ఈ నెత్తి మీద అనేటువంటి పదం మనము పుట్టినప్పుడు తల్లి పునక మీద ఆముదం అనేటువంటిది ఒకటి పెడుతుంది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మరంధ్రము అనేటువంటిది మన జీవితము బాగుండాలి అని అనుకోవటానికి ఈ సంవత్సరం అంతా ఉగాది ప్రారంభము. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ నువ్వుల నూనెతో ఎప్పుడైతే మనము అభ్యంగన స్నానం కాసేపు ఉండి తలస్నానం ఎప్పుడైతే చేస్తామో చేస్తే
అప్పుడు మనకు ఆయుఃకారకుడు అయినటువంటి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించి ఆయువును ఇస్తాడు అనేటువంటిది ఉన్నది. ఓకే. పైగా ఈ సంవత్సరం ఆదివారం అయింది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది అనేటువంటి మనస్సుకు ప్రశాంతత ఉంటుంది. ఈ సంవత్సరం ఉండాలి అని కోరుకుందాం, ఉంటుంది అందరికీ కూడా. అలా చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని మనము ఉగాది పచ్చడి, ఏమిటి ఉగాది పచ్చడి అంటే తీపి, వగరు, పులుపు, చేదు అన్నీ కలిపి షడ్రుచుల సమ్మేళనం అంటున్నాం. 6 రుచులు అంటున్నాం. అంటే మనకు ఋతువులు ఎన్ని? 6 ఋతువులు. ఈ 6 ఋతువులకు సంబంధించినటువంటివి ఆయా ఋతువులలో ఏ ఋతువులోనైనా ఈ 6 ఋతువుల్లోనూ మనం ఆరోగ్యదాయకముగా ఉండాలి అనేటువంటి దీంతోనే మనము ఈ షడ్రుచుల యొక్క ఇది మనం తీసుకుంటూ ఉన్నాం గర్భంలోకి. అలా తీసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి కాస్త దైవ దర్శనము, భగవంతుడి అనుగ్రహము చాలా అవసరము ప్రతి వాళ్లకు కూడా. అందువలన కొత్త బట్టలు వేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళటము, దైవ సాన్నిధ్యంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవటము, రావటము, పిండి వంటలు తినటము అన్నీ జరుగుతాయి. నిజానికి సాయంకాలము ఈ పంచాంగ శ్రవణము అనేటువంటిది వినాల్సినటువంటి అవసరం. మనం పొద్దున పూట వింటున్నాం ఈ కాలంలో, పూర్వము సాయంకాలం. ఎందుకు సాయంకాలం వినాలి అంటే తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి. ఉగాది పండుగ రోజు సాయంకాలము పంచాంగ శ్రవణం అంటే పూర్వమంతా ఏం చేసేవాళ్ళు అంటే ఈ గ్రహస్థితులను బట్టి, ఇలాంటి గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి ఏది మంచిదో, ఎటువంటి పంటలు వేసుకుంటే మంచిది రైతాంగము. అప్పుడు పూర్వమంతా కూడా రైతుల మీద ఆధారపడిన వాళ్ళమే కనుక ఎటువంటి పంటలు వేసుకుంటే, ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ సందర్భాల్లో వర్షాలు పడతాయి, ఎటువంటి పంటలకు ప్రాధాన్యత ఉన్నది, అటువంటి పంటలు వేసుకోవటానికి ఇవన్నీ కూడా పంచాంగాన్ని చూసి, ఆ ఉన్న గ్రహస్థితిని చూసి ఈ పంచాంగకర్తలు తెలియజెప్పేటువంటి ఆనవాయితీ ఉండింది. అలాగే రాశి ఫలాలు, ఫలానా ఫలానా పేరు గల వాళ్లకు ఫలానా ఈ సంవత్సరం ఎలా ఉన్నది, ఈ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది అనేటువంటిది ఒక్కసారి చూసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళందరూ కూడా నడిచేటువంటి ఆనవాయితీ ఉండింది ఆనాడు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, వెళుతున్నారు. ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఇవి చెయ్యండి, ఇవి చేసుకోండి మేలు అని చెప్పేటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ఉన్నది. ఇది ఇవాళ నుంచే కాదు. సాయంకాలము పూట పంచాంగ శ్రవణము వినటములో ఆంతర్యం ఏమిటంటే తథాస్తు దేవతలు ఉంటారు పైన. మనము మంచి పలికితే అందరూ కూడా తథాస్తు అంటారు అనేటువంటి దీనితో సాయంకాలము పంచాంగ శ్రవణము ఊరంతా కూడా ఒక చోటికి అని చేరి అలా పంచాంగ శ్రవణం, పంచాంగం నిజంగా చెప్పేటువంటి వాళ్ళు పఠనం చేయటము, వినేటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణము అని దాని పేరు. పంచాంగ శ్రవణం అంటే వింటారు, విని ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏమిటి మా జీవితం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎప్పుడు వర్షాలు కురుస్తాయి, ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఎక్కడ ఇబ్బందులు వస్తాయి అనేటువంటివన్నీ కూడా తెలియజేసుకోవటంలో ఆంతర్యమే దాని యొక్క పంచాంగ శ్రవణం యొక్క గొప్పతనం తల్లి.